టు అవర్ ఛానల్. ఈరోజు సోషల్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాము. లాస్ట్ వీడియోలో 20 వరకు తెలుసుకుందాము. ఈరోజు 21 నుంచి తెలుసుకుందాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్ బిట్స్ మిస్ అవ్వడం జరుగుతుంది. క్వశ్చన్ వచ్చేసి, పశ్చిమ విక్షోభాల వల్ల ప్రయోజనం పొందే పంట. ఆప్షన్ ఏ వరి, ఆప్షన్ బి చెరుకు, ఆప్షన్ సి గోధుమ, ఆప్షన్ డి పత్తి. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ చెరుకు. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ ఉత్తర మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు డ్యాస్ అంటారు. ఆప్షన్ ఏ చినుక్, ఆప్షన్ బి లూ, ఆప్షన్ సి ఋతుపవనాలు, ఆప్షన్ డి మామిడి జల్లులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్ చినుక్. నెక్స్ట్ క్వశ్చన్, వేసవి ముగిసే సమయంలో భారతదేశ ద్వీపకల్పంలో కురిసే వర్షాలను డ్యాస్ అంటారు. ఆప్షన్ ఏ మ్యాంగో షవర్స్, ఆప్షన్ బి యాపిల్ షవర్స్, ఆప్షన్ సి ఆరెంజ్ షవర్స్, ఆప్షన్ డి గ్రేప్ షవర్స్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి. రైట్ ఆన్సర్ గ్రేప్ షవర్స్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసే పవనాలు. ఆప్షన్ ఏ లూ పవనాలు, ఆప్షన్ బి ఉష్ణ పవనాలు, ఆప్షన్ సి శీతల పవనాలు, ఆప్షన్ డి ఋతుపవనాలు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. రైట్ ఆన్సర్ శీతల పవనాలు శీతోష్ణ స్థితిని ప్రభావితం చేస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఋతుపవనాలను మొదటగా గుర్తించిన వారు. ఆప్షన్ ఏ బ్రిటిష్ వారు, ఆప్షన్ బి ఫ్రెంచ్ వారు, ఆప్షన్ సి అరబ్ వర్తకులు, ఆప్షన్ డి భారత వర్తకులు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ. రైట్ ఆన్సర్ బ్రిటిష్ వారు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఋతుపవనాలు ఈ అక్షాంశాల మధ్య ఏర్పడతాయి. ఆప్షన్ ఏ 20 ఉత్తరం 20 దక్షిణ అక్షాంశం, ఆప్షన్ బి 10 ఉత్తరం 20 దక్షిణ అక్షాంశం, ఆప్షన్ సి 20 ఉత్తరం 60 దక్షిణ రేఖాంశం, ఆప్షన్ డి 20 ఉత్తరం 20 దక్షిణ రేఖాంశం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశ తీరాన్ని ఋతుపవనాలు చేరే నెల. ఆప్షన్ ఏ ఏప్రిల్ మొదటి వారం, ఆప్షన్ బి జూన్ మొదటి వారం, ఆప్షన్ సి జూన్ చివరి వారం, ఆప్షన్ డి ఏప్రిల్ చివరి వారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ జూన్ మొదటి వారంలో ఋతుపవనాలు భారతదేశ తీరానికి చేరుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల వల్ల వర్షం కురవని ప్రాంతం. ఆప్షన్ ఏ ఉత్కల్ తీరం, ఆప్షన్ బి కోరమండల్ తీరం, ఆప్షన్ సి సర్కార్ తీరం, ఆప్షన్ డి మలబార్ తీరం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి కోరమండల్ తీరం. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నైరుతి ఋతుపవనాల వలన వర్షాలు కురవని రాష్ట్రం. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి తమిళనాడు, ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ డి కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. రైట్ ఆన్సర్ తమిళనాడు. నెక్స్ట్ క్వశ్చన్, తిరోగమన ఋతుపవన కాలంలో వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని ఎలా పిలుస్తారు? ఆప్షన్ ఏ ఏప్రిల్ వేడిమి, ఆప్షన్ బి అక్టోబర్ వేడిమి, ఆప్షన్ సి సెప్టెంబర్ వేడిమి, ఆప్షన్ డి మార్చి వేడిమి. రైట్ ఆన్సర్ వచ్చేసి మార్చు వేడిమి. నెక్స్ట్ క్వశ్చన్, తాండ్ర ప్రాంతంలో ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణమైన వాయువు. ఆప్షన్ ఏ కార్బన్ డయాక్సైడ్, ఆప్షన్ బి కార్బన్ మోనాక్సైడ్, ఆప్షన్ సి నత్రజని, ఆప్షన్ డి మిథేన్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి నత్రజని. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2013లో ఐపీసీసీ సమావేశమైన ప్రదేశం. ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి న్యూయార్క్, ఆప్షన్ సి వార్సా, ఆప్షన్ డి సిడ్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి న్యూయార్క్. రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శీతోష్ణ స్థితి మార్పుల వల్ల ప్రపంచ సగటు ఉష్ణోగ్రత ఎంత పెరిగాయి? ఆప్షన్ ఏ 3 డిగ్రీలు, ఆప్షన్ బి 2 డిగ్రీలు, ఆప్షన్ సి 5 డిగ్రీలు, ఆప్షన్ డి 1 డిగ్రీ. రైట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ బి రైట్ ఆన్సర్ 2 డిగ్రీలు. నెక్స్ట్ క్వశ్చన్ 2006లో వచ్చిన ఈ తుఫాన్ వల్ల సుందర్బన్ ప్రాంతం అతలాకుతలమైంది. ఆప్షన్ ఏ ఐలా, ఆప్షన్ బి కోలా, ఆప్షన్ సి హుద్హుద్, ఆప్షన్ డి మైలా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఐలా. నెక్స్ట్ క్వశ్చన్ చెన్నై, ఢిల్లీ నగరాల మధ్య పూర్తిగా తేడాగా కనిపించే అంశం. ఆప్షన్ ఏ ఇక్కడ రెయిన్బోల వ్యత్యాసం, ఆప్షన్ బి రాత్రి పగలు ఉష్ణోగ్రతలు, ఆప్షన్ సి పవనాలు వీచే వేగం, ఆప్షన్ డి పవనాలు వీచే దిశ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ రాత్రి పగలు ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్ 1943-45 మధ్య తీవ్రమైన కరువు సంభవించిన ప్రాంతం. ఆప్షన్ ఏ పంజాబ్, ఆప్షన్ బి బెంగాల్, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి కేరళ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ బెంగాల్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిని సరైన క్రమంలో అమర్చండి. ఆప్షన్ 1 స్థానిక పవనాలు తమిళనాడు తీరం, ఆప్షన్ 2 నైరుతి రుతుపవనాలు లు పవనాలు, ఆప్షన్ 3 ఈశాన్య రుతుపవనాలు కేరళ తీరం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ స్థానిక పవనాలు లు పవనాలు. సెకండ్ వన్ నైరుతి రుతుపవనాలు కేరళ తీరం, ఈశాన్య రుతుపవనాలు తమిళనాడు తీరం. నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లాలో మే నెలలో కూడా చల్లటి వాతావరణం ఉండటానికి కారణం. ఆప్షన్ ఏ హిమాచల్ ప్రదేశ్లో ఉండటం, ఆప్షన్ బి సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశంలో ఉండటం, ఆప్షన్ సి భూమధ్య రేఖకి దూరంగా ఉండటం, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశంలో ఉండటం. నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచ దేశాల అంతర ప్రభుత్వ సంఘం పిసిసి ఏర్పడిన ప్రధాన ఉద్దేశం. ఆప్షన్ ఏ భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడం, ఆప్షన్ బి కలుషిత జలాల నివారణ, ఆప్షన్ సి అణు ఆయుధాల నివారణ, ఆప్షన్ డి సరిహద్దు వివాదాల పరిష్కారం. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ భూగోళం వేడెక్కడాన్ని తగ్గించడం. నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిని జతపరచండి. అతి ఎత్తైన ప్రాంతం ఢిల్లీ, సముద్ర సామీప్య శీతోష్ణ స్థితి జైపూర్, ఆప్షన్ 3 ఖండాంతర్గత శీతోష్ణ స్థితి చెన్నై, ఆప్షన్ 4 అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం లేహ్. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి రైట్ ఆన్సర్ అతి ఎత్తైన ప్రాంతం లేహ్. నెక్స్ట్ సముద్ర సామీప్య శీతోష్ణ స్థితి చెన్నై, నెక్స్ట్ ఖండాంతర్గత శీతోష్ణ స్థితి ఢిల్లీ, అత్యధిక ఉష్ణోగ్రత గల ప్రాంతం జైపూర్. నెక్స్ట్ క్వశ్చన్ క్లైమోగ్రాఫ్లు ఈ క్రింది విషయాన్ని తెలియజేస్తాయి. ఆప్షన్ ఏ వర్షపాతం గురించి మాత్రమే తెలియజేస్తాయి, ఆప్షన్ బి ఉష్ణోగ్రత గురించి మాత్రమే తెలియజేస్తాయి, ఆప్షన్ సి శీతోష్ణ స్థితిలోని ముఖ్యమైన అంశాలను తెలిపే గ్రాఫ్, ఆప్షన్ డి పైవేవి కావు. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి రైట్ ఆన్సర్ శీతోష్ణ స్థితిలోని ముఖ్యమైన అంశాలను తెలిపే గ్రాఫ్ క్లైమోగ్రాఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.